ఏపీ లిక్కర్ కేసులో A2గా ఉన్న బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి, A3గా ఉన్న సత్యప్రసాద్లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనంగా ఉన్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులకు దర్యాప్తు సంస్థకు మధ్య ఒప్పందం కుదిరినట్టుగా స్పష్టంగా కనిపిస్తోందని కూడా కోర్టు వ్యాఖ్యానించడం ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఈ కేసులో సిట్ అధికారులు ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ఇదివరకే బెడిసి కొట్టింది. అయితే మరో రూపంలో తమ ప్లాన్ ను అమలు చేసేందుకు ప్రయత్నించగా ఏసీబీ కోర్టు గండి కొట్టింది. ఆ ప్రయత్నాలకనే చెప్పాల్సి ఉంటుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా A2గా వాసుదేవరెడ్డి ఉన్నారు. A3గా మరో ఎక్సైజ్ ఉద్యోగి సత్యప్రసాద్ ఉన్నారు. వీళ్ళిద్దరిని తొలి నుంచి కూడా సిట్ టార్గెట్ గా చేసుకుంది. ఒక విధంగా వాళ్ళని లొంగ తీసుకుంది. వాళ్ళు అలా లొంగిపోయిన తర్వాతనే వాసుదేవరెడ్డిని కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అంతటితో ఆగకుండా ఈ వాసుదేవరెడ్డిని సత్యప్రసాద్ ను ఇద్దరిని అప్రూవర్ గా మార్చేసి ఈ కేసులో ఇక తమకు కావాల్సిన వాళ్ళందరినీ ఇరికించేందుకు సిట్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎత్తుగడ వేసింది అన్న ఆరోపణలు కూడా చాలా రోజులుగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ఏసీబీ కోర్టులో తాము అప్రూవర్ గా మారతామంటూ ఒక పిటిషన్ వేశారు. సాధారణంగా పోలీసులు ఇలాంటి పిటిషన్లు వేస్తూ ఉంటారు, కానీ వీళ్ళే నేరుగా వెళ్ళి పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్ పైన కొన్ని సాంకేతిక అభ్యంతరాల్ని కోర్టు వ్యక్తం చేస్తూ వాటిని సవరించి మళ్ళీ పిటిషన్ వేయాల్సిందిగా వెనక్కిచ్చింది. అయితే వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ఆ తర్వాత మాత్రం ఆ లోపాలని సవరించి మళ్ళీ అప్రూవర్ గా మారతామన్న పిటిషన్ ను ఏసీబీ కోర్టులో వేయలేదు. ఎందుకు వేయలేదంటే ఇక్కడే అసలు కీలకం ఉంది. ఒక విషయాన్ని వీళ్ళు గుర్తించారు. సిట్ అధికారులు ఈ ప్రధాన నిందితులు ఒక విషయాన్ని గుర్తించారు. అదేంటంటే ఏ వ్యక్తి అయినా ఒక కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి అప్రూవర్ గా మారితే అతడు కేసు ట్రయల్ పూర్తయ్యే వరకు కూడా కస్టడీలో ఉండాల్సి ఉంటుంది, అంటే జైల్లో ఉండాల్సి ఉంటుంది. సో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ని అప్రూవర్ గా మారిస్తే వీళ్ళు ఈ కేసు ట్రయల్ పూర్తయ్యే వరకు కూడా జైల్లో ఉండాల్సి ఉంటుంది. కానీ సిట్ అధికారులకు ఈ సత్యప్రసాద్ కు వాసుదేవరెడ్డికి మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా వాళ్ళిద్దరిని కస్టడీలో అంటే జైల్లో లేకుండా బయట పెట్టి అప్రూవర్ గా మార్చేందుకు ఒక ప్రణాళిక చేశారు. అందులో భాగంగానే ముందస్తు బెయిల్ మంజూరయ్యేలా చూసి ఆ ముందస్తు బెయిల్ వీళ్ళిద్దరికి ప్రధాన నిందితులకు వచ్చేలాగా సహకరించి ఆ తర్వాత వాళ్ళకి ఎలాగో ముందస్తు బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళని అప్రూవర్ గా మారిస్తే వీళ్ళు కేసు ట్రయల్ పూర్తయ్యే వరకు జైల్లో ఉండాల్సిన అవసరం ఉండదు అన్న ఒక ప్లాన్ తో దర్యాప్తు సంస్థ, ఈ ప్రధాన నిందితులు ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేశారు అన్నది వైఎస్ఆర్సీపీ మొదటి నుండి చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇదే వ్యవహారం వివేకానందరెడ్డి కేసులో దస్తగిరి విషయంలో జరిగింది. దస్తగిరి విషయంలో కూడా అతను అప్రూవర్ గా మారుతున్నారన్నది అందరికీ తెలిసినప్పటికీ కూడా తొలుత అతడితో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయించి ఆ ముందస్తు బెయిల్ మంజూరు అయిన తరువాత అతన్ని అప్రూవర్ గా ప్రకటించారు. అంటే ముందస్తు బెయిల్ రావడానికంటే ముందే అప్రూవర్ గా ప్రకటిస్తే ఈ కేసు దర్యాప్తు ట్రయల్ పూర్తయ్యే వరకు దస్తగిరి లోపల ఉండాల్సి ఉండేది. కానీ దస్తగిరి తమకు సహకరిస్తున్నాడు కాబట్టి తాము చెప్పినట్లు ఇలా చేస్తే మీకు జైల్లో ఉండాల్సిన పరిస్థితి లేకుండా చేస్తామని ముందస్తుగానే మాట్లాడేసుకొని దస్తగిరి చేత ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి ఆ ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత అప్రూవర్ గా మార్చేశారు. లేదు ముందే అప్రూవర్ గా మారిస్తే ఇప్పటికీ కూడా దస్తగిరి జైల్లో ఉండేవారు. సో అలాంటి ప్రయోగమే ఈ లిక్కర్ కేసులో కూడా చేయబోయారు. అంటే ముందే అప్రూవర్ గా ప్రకటిస్తే వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ను వాళ్ళు ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు జైల్లో ఉండాల్సి ఉంటుంది. అలా కాకుండా ముందుగా కోర్టులో సహకరించి, దర్యాప్తు సంస్థ సహకరించి వీక్ గా వాదనలు వినిపించి వీళ్ళకు కోర్టులో ముందస్తు బెయిల్ వచ్చేలాగా చేసి ఆ తర్వాత అప్రూవర్ గా ప్రకటిస్తే అప్పుడు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ జైల్లో ఉండాల్సిన, ట్రయల్ పూర్తయ్యే వరకు జైల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇదంతా ముందస్తు ఒప్పందంలో జరిగింది. ఏసీబీ కోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇదంతా చూస్తూ ఉంటే ప్రధాన నిందితులకు సిట్టుకు మధ్య బేరం కుదిరినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోందని ఏసీబీ కోర్టు వ్యాఖ్యానించింది. అప్రూవర్ గా మారతామన్న ఒప్పందంతోనే ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి వాటికి అవకాశం ఇస్తే ఇక మిగిలిన నిందితులు కూడా జైలు నుంచి తప్పించుకోవడానికి, కస్టడీలో ఉండకుండా ఉండేందుకు ముందుగానే ఇలాంటి ఒప్పందాలు చేసుకొని వాగ్దానాల మీద అప్రూవర్ గా మారతామంటూ కోర్టులకు వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా వ్యాఖ్యానించింది. ఇలా అరెస్టు నుంచి తప్పించుకునేందుకు, బెయిల్ పొందేందుకు ఇతరులు ఉద్దేశపూర్వకంగా ఇతరులను కేసుల్లో ఇరికించే అవకాశం కూడా ఉంటుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బెయిల్ అన్నది ఆ కేసుకు సంబంధించిన పూర్వాపరాలని బట్టే ఇస్తారు, కానీ వాళ్ళు అప్రూవర్ గా మారతారా లేదా అన్న ఒప్పందాల ఆధారంగా బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని కూడా కోర్టు చెప్పింది. పైగా ఒక వ్యక్తి అప్రూవర్ గా మారితే అతడిని ట్రయల్ పూర్తయ్యే వరకు కస్టడీలోనే ఉంచాల్సి ఉంటుంది అని కూడా కోర్టు, ఏసీబీ కోర్టు స్పష్టంగా వ్యాఖ్యానించింది. అంటే జైల్లో ఉంచాల్సి ఉంటుంది అని. కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు అని కూడా కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ తీరు
పిక్ అండ్ చూజ్, అంటే తమకు కావాల్సిన విధంగా కావాల్సిన వాళ్ళని చూజ్ చేసుకొని తమ ఇష్టాల ప్రకారం ముందుకెళ్తున్నట్టుగా దర్యాప్తు సంస్థ తీరు ఉందని కూడా వ్యాఖ్యానించింది. శరీరానికి తల ఎంత ముఖ్యమో ఈ కేసులో ప్రధాన నిందితులు, ఎందుకంటే వాసుదేవరెడ్డి A2గా ఉన్నారు, వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. అలాంటి వారిని అప్రూవర్గా మార్చలేం. పైగా ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు, ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ సమయంలో వీళ్ళిద్దరిని అప్రూవర్గా మార్చినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు అని వ్యాఖ్యానిస్తూనే క్లియర్ గా కోర్టు ఏం చెప్తుందంటే, వీళ్ళు కేవలం అప్రూవర్గా మారేందుకే ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న ప్రతిపాదనతో పిటిషన్లు వేసినట్టుగా ఉంది అని వ్యాఖ్యానించింది. అంటే మేము అప్రూవర్గా మారాలి అంటే ముందు మాకు ముందస్తు బెయిల్ ఇప్పించండి, అప్పుడే మేము అప్రూవర్గా మారతామన్నట్టుగా వీళ్ళు పిటిషన్ వేశారు. దర్యాప్తు సంస్థకు వీళ్ళకు మధ్య ఒక ఒప్పందం కుదిరినట్టుగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు దొడ్డిదారిలో వీరు పిటిషన్లు వేశారు, వీటిని అనుమతించలేమని కూడా చెప్పింది. పైగా ఇదివరకు వీళ్ళిద్దరూ సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి చేసిన వ్యవహారాన్ని కూడా నిన్న కోర్టు ప్రస్తావించింది, ఏసీబీ కోర్టు. ఇదివరకు కూడా వీళ్ళిద్దరూ అప్రూవర్గా మారతామంటూ పిటిషన్లు వేశారు. మేము కొన్ని అభ్యంతరాలతో ఆ పిటిషన్లను తిరస్కరిస్తే మళ్ళీ వాళ్ళు వాటిని సవరించి పిటిషన్ వేయలేదు, అప్రూవర్గా మారతామని మరోసారి రాలేదు. దీన్ని బట్టే వీళ్ళ వ్యవహార శైలిని బట్టే అప్రూవర్గా మారడం వెనుక వీళ్ళకు ఒక సదుద్దేశం లేదు అన్నది అర్థమవుతోందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. ముందస్తు బెయిల్ ఇస్తే గానీ అప్రూవర్గా మారే ప్రసక్తే లేదు, మాకు ముందస్తు బెయిల్ ఇస్తేనే మేము అప్రూవర్గా మారతామన్నట్టుగా ఈ ఇద్దరి తీరు ఉంది. ఒక విధంగా ఇది కోర్టులతో కూడా బేరసారానికి దిగడమే. అంటే మీరు ముందస్తు బెయిల్ ఇస్తే మేము అప్రూవర్గా మారతాం, లేకుంటే మారమని ఒక విధంగా కోర్టులతో బేరసారాలకు దిగడం, ఇంకా చెప్పాలంటే బ్లాక్ మెయిల్కి దిగడమే. కోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి వ్యవహార శైలి న్యాయ వ్యవస్థ ప్రతిష్టతను దెబ్బతీస్తుంది అని కూడా వ్యాఖ్యానిస్తూ వీళ్ళిద్దరికి ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు అంటూ పిటిషన్ను కొట్టివేసింది. అంటే ఏంటి, వీళ్ళిద్దరిని వాసుదేవరెడ్డిని సత్యప్రసాద్ని దర్యాప్తు సంస్థ కుమ్మక్కయ్యి వీళ్ళిద్దరికి ముందస్తు బెయిల్ ఇప్పించేసి ఆ తర్వాత అప్రూవర్గా మార్చేసి ఇక కేసులో వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ సంబంధించి ఎవరెవరు నిరికించాలనుకుంటున్నారో వాళ్ళందరి పేర్లు వీళ్ళతో చొప్పించాలని ఒక ప్లాన్ చేశారు. కానీ ముందే అప్రూవర్గా ప్రకటిస్తే ఈ కేసు ట్రయల్ పూర్తయ్యే వరకు వీళ్ళని జైల్లో ఉంచాల్సి ఉంటుంది. అప్పుడు వాసుదేవరెడ్డికి సత్యప్రసాద్కి పెద్దగా ఉపయోగం లేదు సహకరించినందుకు. వాళ్ళు సహకరించారు కాబట్టి మీరు అప్రూవర్గా మారి వ్యవహారాలన్నీ మాకు సహకరిస్తే, మేము చెప్పినట్టు మీరు చెప్తే ఇదిగో మేము ముందస్తు బెయిల్ రావడానికి మేము కూడా దర్యాప్తు సంస్థ నుండి సహకరిస్తాము, ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత అప్రూవర్గా ప్రకటిస్తే అప్పుడు మీరు జైల్లో కూడా ఉండాల్సిన అవసరం లేదు అని ఒక ఒప్పందం చేసుకొని ఇదంతా చేయబోయారు. కానీ కోర్టు అయితే దీనికి అనుమతించలేదు. వీళ్ళ ప్లాన్ అయితే తిప్పికొట్టిందనే చెప్పాలి. సో మొత్తం మీద అయితే లిక్కర్ కేసులో సిట్టుకు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఇటీవల వరుసగానే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అంటే ఓపెన్ గా అందరికీ అర్థమవుతోంది వీళ్ళు ఏ విధంగా ఈ కేసును నడుపుతూ ఉన్నారన్నది. కేవలం ఒకరిని తీసుకురావడం, వాంగ్మూలం ఇప్పించుకోవడం, ఇంకో ఇద్దరు పేర్లు చెప్పించుకోవడం, వాళ్ళని లోపలేయడం, మళ్ళీ వాళ్ళు చెప్పారంటూ. పైగా ఎక్కడ ఏ వాంగ్మూలం మీద కూడా వాళ్ళు వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళ సంతకాలు ఉండవు. వాళ్ళు అన్నీ చెప్పారు కానీ సంతకాలు పెట్టడం లేదు, సంతకాలు పెట్టేందుకు నిరాకరిస్తున్నారని చెప్తారు. అంటే కేవలం కావాల్సిన వాళ్ళని ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఎవరెవరినైతే లోపలేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఇదే దిశగా వేసుకుంటూ వెళ్ళారు. ఈరోజు వాసుదేవరెడ్డిని సత్యప్రసాద్ని ఏకంగా అప్రూవర్గా మార్చి ఇంకా కొంతమంది పేర్లను ఇరికించాలనుకున్నారో ఏమో, కానీ అదైతే సాధ్యం కాలేదు. కోర్టు ఈ ప్లాన్ మొత్తం పబ్లిక్ గా అర్థమైపోతుంది అందరికీ కూడా.